कर दिया मैं रिस्क कर दिया నమస్కారం కవన్ కా బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు స్టార్ మేళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనకి హైదరాబాద్, నిజామాబాద్, సూర్యాపేట, కృష్ణా నుంచి పార్టిసిపెంట్స్ వచ్చారు. పరిచయాలు పెంచుకుందాం. చెప్పండి. హాయ్ సుమా. హాయ్ రాజేశ్వరి. నా పేరు రాజేశ్వరి. నువ్వు బ్లూవే నేను బ్లూనే. నాది తనాలే. నువ్వు కొంచెం తెల్లగే నేను కొంచెం నల్లగే కానీ మేకప్ బాగా పూసుకున్నాక నేను కూడా తెల్లగే. నా పేరు రాజేశ్వరి. నేను విజయవాడ నుంచి వచ్చాను. నాకు 2 పాపలు. పెద్ద పాప పేరు నవ్యశ్రీ, చిన్న పాప పేరు దివ్యశ్రీ, మా వారి పేరు శ్రీనివాస్. ఓకే, వెల్కమ్. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్. బాల్కనీలోకి వచ్చినారా వాళ్ళు? హాయ్. అయ్యో సారీ అండి, నేను మిమ్మల్ని చూడలేదు. బాల్కనీలో ఎలా కనిపిస్తారు సుమా? టీవీలో చూస్తున్నారు. ఊరుకో, అదిగో బాల్కనీలో. తర్వాత నెక్స్ట్ తనే వచ్చిద్దంట. వచ్చేమనండి. అంతే. పెద్ద పాప, చిన్న పాప, వాళ్ళ పాప అందరూ మన స్టార్ మహిళకి రావాల్సిందే. యాంకర్ అన్నిటికీ మీరే సుమా. డ్రెస్ చాలా వెరైటీగా ఉంది. ఒకసారి బయటకు వస్తే చూద్దాము. ఇది సారీయా, హాఫ్ సారీయా? సారీనే సుమా. బెంగాలీ స్టైల్. ఓ, బెంగాలీ స్టైల్లో అలాగే రెడీమేడ్ గా వస్తుందా ఇప్పుడు? ఇదంతా మనం ఇట్లా తొడుక్కుంటే సరిపోద్దా? మామూలు చీరలాగా కట్టుకోవాలి. సో మీరే కట్టుకున్నాను ఇలా. ఓ, వెరీ నైస్. ఇట్ ఇస్ వెరైటీ సారీ. బాగుంది. నడవడానికి ఈజీగా ఉందా? అడ్డం రావట్లేదు కదా ఇట్లా ఇట్లా నడిచేటప్పుడు? ఓకే, ఒకసారి నడిచి చూపించండి. చీరలోని గొప్పతనం తెలుసుకో. అలా నడవాలని మాకు తెలియదు. సుమా, నిన్ను చూసే మేమందరం నేర్చుకుంటుంటే. అవును, అందుకనే మీ అందరి ఆరోగ్యం కోసం, అలాగే మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం నేను వేరే రకమైన బట్టలు వేసుకోవట్లేదు. ఎందుకంటే నన్ను చూసి మీరు వేసుకోవడం మొదలెట్టి మీ కుటుంబ సభ్యులు ఏమైపోవాలా? నేను హాఫ్ సారీ వేసుకున్నాను, మీరు వేసుకోవడం మొదలెట్టారు. నేను అనార్కలి వేసుకుంటున్నాను, మీరు అందరూ వేసుకుంటున్నారు. వేసుకుంటే పరిస్థితి ఏమిటి? షాపుల్లో సుమా డ్రెస్ మేడం, లేటెస్ట్ ఫ్యాషన్ మేడం అని చెప్తున్నారు. అమ్ముతున్నారా? ఓకే, మీరు వేసుకున్న చెప్పు దీప్తి, నీ గురించి. నా పేరు దీప్తి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మాది యాప్ క్యూపిడ్ ఆన్లైన్ అపారల్ స్టోర్. దాంట్లో హెచ్ఆర్ అడ్మిన్స్ చూసుకుంటాను. అపారల్ స్టోర్, బట్టల స్టోర్ చెప్పరే మరి. వెళ్ళదాను కాకపోతే అంటే జస్ట్ టీ షర్ట్స్ అమ్మడానికే ఉంటుంది, వేసుకోవడానికి ఉండదు. ఓకే, మా వారి పేరు శ్రీధర్. నాకు బాబు ఆరుష్. ఓకే, పుష్పలత. హలో, నా పేరు పుష్పలత. నేను సూర్యాపేట నుంచి వచ్చాను. హౌస్ వైఫ్. మా వారి పేరు యోగానందం. బాబు పేరు సాయిశ్వర్, చిన్న బాబు పేరు హవీష్. నాకు పాట పాడటం ఇష్టం, డాన్స్ చూడడం ఇష్టం, మాటలు ఆడడం ఇష్టం, తినడం వినడం అందరికీ ఇష్టం. అందరికీ ఇష్టమే. సుకృత. హాయ్ సుమా. హలో, నేను స్టార్ మహిళ రాసుకున్నాను మెహందీ పైన. చూడండి, ఏది మెహందీ పైన? చేయి పైన మెహందీతో రాసుకున్నాను. అవునవును, స్టార్ మహిళ. చాలా బాగుందండి. జడ మీద కూడా రాసుకున్నారా? జడ బాగుందండి. మొత్తం మీదేనా? అవునండి, కంప్లీట్ గా. కాదు, కొంచెం లోన్ తెచ్చుకున్నారు కదా, జాగ్రత్త. హాయ్ సుమా, నా పేరు సుకృత. నేను నిజామాబాద్ నుండి వచ్చాను. మా వారు శ్రీనివాసు, మాక్లూర్ ఎస్బీ మేనేజర్. నాకు 2 పిల్లలు. పాప శ్రీష్మ, బాబు శ్రీరామ్. నాకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి బిఎడ్. నేను ప్రెసెంట్ హౌస్ వైఫ్. నాకు ఆటలంటే చాలా ఇష్టము. పాటలు పాడతాను అట్లట్లగా. నేను డాన్స్ చేస్తాను. మా వారికి, మా ఫ్రెండ్స్ కి, మరియు మా కుటుంబ సభ్యులందరికీ హాయ్. పొడిగించి చెప్పారు ఆవిడ. మీరు ఎలా మాట్లాడారంటే ఐఫోన్ లో మైక్ నొక్కితే ఎలా వస్తాయో ఏమిటో ఒక రకమైనటువంటి డిక్షనరీ లాగా వినిపించింది నాకు. కవన్ కాప్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఈ రౌండ్ లో అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. ఓకే, ప్రతి వాళ్ళకి 20 సెకండ్స్ టైం ఇస్తాం. దీప్తి, మీతో మొదలెడుతున్నాం. రెడీ? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మనిషికి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4. మీ తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి? 10. ఎలకై రంగులో ఉంటుంది? ఆకుపచ్చ. మీ చీర రంగు ఏంటి? బ్లూ. మనం సినిమాలో హీరో ఎవరు? చిరంజీవి. ఆర్టీసీ బస్సుకి ఎన్ని చక్రాలు ఉంటాయి? 24. మీ పేరుని ఇంగ్లీష్ లో చెప్పండి. లక్ష్మి. కళ్ళద్దాలు ఎందుకు పెట్టుకుంటారు? బాగా చూపు కనపడాలని. కంప్యూటర్ ని తెలుగులో ఏమంటారు? టీవీ. రన్ రాజారన్ సినిమా. మనిషికి 4 కాళ్ళు ఉంటాయి. మీ తలలో 10 వెంట్రుకలే ఉన్నాయి. మిగిలినంత విగ్గని అప్పుడే అనుకున్నాను. ఎలక ఆకుపచ్చగా ఉంటుంది. మీ ఇంట్లో ఆకుపచ్చ ఎలకలున్నాయా? మా అబ్బాయికి కొత్త క్రేయన్స్ కొనిపించి అన్నిటికీ వేసేస్తున్నాడు గ్రీన్. ఎలకలక ఏది దొరికితే వాటి. ఆకుపచ్చగా చేస్తున్నాడా? గ్రీన్, గో గ్రీన్ అంటున్నాడు. మీ చీర బ్లూ కలర్ లో ఉంది.
మనం సినిమాలో హీరో చిరంజీవి. ఆర్టీసీ బస్ కి 24 చక్రాలు ఉంటాయి. మీ పేరు లక్ష్మి. కళ్ళద్దాలు ఎందుకు పెట్టుకుంటారు? బాగా కనపడాలి. రాంగ్. బాగా కనపడాలని. ఇది కరెక్ట్ ఆన్సర్. కంప్యూటర్ ని తెలుగులో టీవీ అంటారు. 8 రాంగ్ చెప్పారు. 80 పాయింట్లు. వెరీ గుడ్. నేను ఒక పాట పాడతాను. పాడండి. ఈ టీవీలో వస్తున్నా స్టార్ మహిళనే చూస్తున్నా, బోరు కొట్టదే 10 సంవత్సరాలైనా, కొత్త షోస్ ఎన్నొస్తున్నా, గేమ్స్ రౌండ్లన్నీ మారుస్తున్నా, సుమగారి గ్లామర్ మాత్రం మారట్లేదే. ప్లస్ 2700 ప్లస్ ఎపిసోడ్స్ అవుతున్నా, ఇంకా మేం రాలేదంటున్నా, మహిళల్లారా కమాన్ 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 కమాన్. ఆ గేముల మహిమేమిటో ఆడాలి ఒక్కసారైనా, ఆ షీల్డ్లో పవర్ ఏమిటో గెలవాలి మాయ చేసైనా. కమాన్ 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 స్టార్ మహిళకి. కమాన్ కమాన్ స్టార్ మహిళకి. కమాన్ కమాన్ స్టార్ మహిళకి. ఒరిజినల్ సాంగ్ ఏంటండి ఇది? చిట్టి నడుమునే ఓ చూస్తున్నా. అమ్మాయి, సారీ, మీరు పాడిన విధానం బట్టి నాకు తెలియలేదు. ఎనీవే, మా దానికి మీరు అనువయించి పాడారు చూసారా. 10 ఏళ్ళైనా బోర్ కొట్టలేదు. ఇవన్నీ నిజంగా నిజాలు, నిప్పు లాంటి నిజాలు. సుమగారి గ్లామర్ తగ్గట్లేదు. తగ్గట్లేదు. ఇవన్నీ నిజాలు, ఎవరు కాదనలేనటువంటి నిజాలు. పైగా 10 years అయినా సరే మీకు బోరు కొట్టలేదు, నాకు బోరు కొట్టలేదు అంటే ఇది నిజంగా నిజం కదా. కనీసం ప్రోగ్రామ్ చేసిన వాళ్ళకైనా బోరు కొట్టాలి కదా. నేనేమో 10 సంవత్సరాల నుంచి ఇదే సెట్కి వస్తున్నా కూడా నాకు ఇంకా బోరు కొట్టలేదంటే దానికి కారణం ఎవరు? చాలా గ్రేట్ మహిళలు. మీరందరూ, మిమ్మల్ని అందరినీ నేను ఎలాగైతే ఎంటర్టైన్ చేస్తున్నానో ఇక్కడ ఉండే మా కాస్ట్ క్రూ అందరూ నన్ను ఎంటర్టైన్ చేస్తుంటారు. అందుకని అలాగే నేను కూడా రివర్స్ ఎంటర్టైన్మెంట్ తీసుకుంటూ ఉంటాను మీ దగ్గర నుంచి, మీకు తెలియకుండానే. రెడీ సుకృత? రెడీ మేడం. ఎస్ సుమా. సారీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎప్పుడు బాగా తినాలి? జ్వరం వచ్చినప్పుడు. ఇంట్లో గోడకి ఎన్ని మేకులు కొట్టొచ్చు? ఒక్కటి కూడా కొట్టద్దు. ఆకుపచ్చ రంగుని ఇంగ్లీష్ లో ఏమంటారు? నలుపు. సొరకాయ ఎంత బరువుగా ఉంటుంది? లైట్ వెయిట్. అట్లెప్పుడు తినాలి? నైట్ లో. బంగాళదుంపలతో ఏం చేస్తారు? కేక్. నీళ్లు బాగా తాగితే ఏమవుతుంది? మోకాళ్ళ నొప్పులు వస్తాయి. జుట్టు ఒత్తుగా ఉండాలంటే ఏం చెయ్యాలి? టైం అప్. జ్వరం వచ్చినప్పుడు బాగా కుమ్మాలంట. అప్పుడు 104 కాస్త 94కి వచ్చేస్తుంది. యాక్చువల్లీ జ్వరం వచ్చినప్పుడు పత్యం చేయాలంటారు. పత్యం చేస్తే తొందరగా తగ్గుతుంది. ఇన్ఫాక్ట్ జ్వరం ఎందుకు వస్తుంది చెప్పండి? ఒళ్ళు వేడెక్కినాక అబ్బా! బాగా అక్క అక్క, సుమా పడిపోతున్నారా? నేను పడ్డా అటు పడని ఇటు పడతా. ఓకే. ఓ అక్క ఏం చెప్పింది? ఒళ్ళు వేడెక్కడం వల్ల జ్వరం వస్తుందంట. మాకు తెలియదు మరి. జలుబు ఎందుకు వస్తుంది? ముక్కులోంచి కారడం వల్ల. దీప్తి నువ్వు చెప్పు, జ్వరం ఎందుకు వస్తుంది? జ్వరం అందుకే వస్తుంది సుమా. డిజార్డర్. ఎవరికి? థర్మోమెట్రీ డిజార్డరా? డిజార్డర్. ఇమ్యూనిటీ పవర్ తగ్గడం వల్ల. ఇమ్యూనిటీ పవర్ తగ్గడం వల్ల. ఓకే, మీరు చెప్పండి. రెసిస్టెన్స్ లేకపోవడం వల్ల. ఇంచుమించుగా 2 ఒకటే. అంటే రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల. యాక్చువల్లీ జ్వరం ఎందుకు వస్తుంది అంటే మనకి ఒకవేళ థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చినా లోపలికి దూరినటువంటి బ్యాక్టీరియాని ఫైట్ చేయడానికి మన బాడీ వేడైపోతూ ఉంటుంది అనమాట. వేడెక్కితే లోపల ఉండేవన్నీ చచ్చిపోతాయి కదా. జనరల్లీ హీట్ కి ఏదైనా పోతుంది. సో ఆ ప్రొసీజర్ లో జ్వరం వస్తుంది, లోపల ఉండే ఇన్ఫెక్షన్ ని ఫైట్ చేయడానికి. కొంతవరకు జ్వరం వచ్చినప్పుడు మనం ఇంజెక్షన్లకి పెద్ద పెద్ద టాబ్లెట్లకి వెళ్లాల్సిన అవసరం లేదు. జస్ట్ పిల్లలకైతే తడిగుడ్డ పెట్టేసి ఆ జ్వరాన్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే చాలు. మనం జ్వరాన్ని ఆపేస్తూ ఉంటే లోపల ఉండే ఇన్ఫెక్షన్ కి మళ్ళీ యాంటీబయోటిక్లు వేయాల్సి వస్తుంది. మరీ జ్వరం 102, 103, 104లకు వెళ్తే మాత్రం తీసుకోవాలి. కానీ కొంతమంది జస్ట్ 100కి కూడా పెద్ద పెద్ద టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు. వీటి ప్రభావం లివర్ల మీద, వేరే ఆర్గన్స్ మీద పడుతూ ఉంటాయి. సో జ్వరం అనేది మన బాడీలో వచ్చినటువంటి ఇన్ఫెక్షన్ ని ఫైట్ చేయడానికి వస్తుంది. దాన్ని అర్థం చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. కానీ కొన్ని జ్వరాలు ఉంటాయి, లైక్ మలేరియాలు, ఇవన్నీ రికగ్నైజ్ చేసి ప్రాబ్లం ఏంటో కనుక్కొని ట్రీట్మెంట్ తీసుకోవాలి. కానీ మనకు ఉండేటువంటి పెద్ద దౌర్భాగ్యం ఏంటంటే ఎలాంటి టాబ్లెట్స్ అయినా సరే మెడికల్ షాప్ లో అడిగితే వాడు ఇట్టే ఇచ్చేస్తాడు. అదే వేరే కంట్రీస్ లో కొన్ని టాబ్లెట్స్ డాక్టర్ సలహా లేకుండా వాడకూడదు, ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు. అవి వాళ్ళు అమ్మరు. ఖచ్చితంగా దానికి డాక్టర్ సంతకం, అన్ని డీటెయిల్స్ కావాలి. ఇక్కడ మాత్రం అన్ని ఇచ్చేస్తారు. మనమే డాక్టర్లు అయిపోతాం, మనమే వెళ్లి కొనేస్తాం, వాడేస్తాం. దాని వల్ల వేరే వేరే ప్రమాదాలు వస్తూ ఉంటాయి. సో ఇదంతా నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఎప్పుడు బాగా తినాలి అని ఈవిడ చెప్పడం వల్ల నేను ఒక తల్లిగా నా పిల్లల్ని పెంచడంలో సంపాదించినటువంటి జ్ఞానం అన్నమాట ఇదంతా. అందరికీ అందరూ కూడా అలాగే
చేసి ఉంటారు. అందరికి కూడా మెసేజ్ ఇచ్చారు కదా. డెఫినెట్లీ, బికాస్ ఫీవర్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అనుకొని రకరకాల టాబ్లెట్లు, అయ్యో ఇంకా తగ్గలేదు. పైగా ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనకి చిన్నప్పటి నుంచి ఒకటి అలవాటు చేశారు, సూది మందు పొడిస్తేనే గానీ జ్వరం తగ్గదు అని. ఈ ఎపిసోడ్ నేను చాలా సార్లు చూపిస్తా సుమా. మా అబ్బాయికి వాళ్ళ తాతయ్యలు, నాయనమ్మలు, అమ్మమ్మలు కొంచెం వస్తే చాలు వేసే 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 డాక్టర్లు అంతే చెప్తారంట. డాడీ డాక్టర్ 100 అబ్బో వస్తేనే చేయమన్నారంటే. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇంజెక్షన్ అనవసరంగా తీసుకుంటూ ఉంటారు, దాని వల్ల ఎవరికి లాభం? పొడిచిన వాడికి డబ్బులు వస్తాయి, మెడికల్ షాప్ వాడికి, అంతేగాని మనకైతే కాదు అనవసరం. అది పెద్ద పెద్ద వాళ్ళు కూడా పొడిపించేసుకొని వచ్చేసానండి హాయిగా ఉందంటారు. ఏంటో అదొక సాటిస్ఫాక్షన్ వాళ్ళకి. అదొక సాటిస్ఫాక్షన్ కాదు, అది వేస్తేనే తగ్గుద్దన్న ఫీలింగ్ లో ఫీలింగ్ అంతే. ఇప్పుడు మనం మళ్ళీ సుకృత దగ్గరికి వెళ్దాము. 4 రాంగ్, 40 పాయింట్. పుష్పలత రెడీ? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. జుట్టు తెల్లబడితే ఏం చెయ్యాలి? తెల్ల రంగు వేసుకోవాలి. సరిగ్గా కనిపించకపోతే ఏం చెయ్యాలి? కళ్ళజోడు పెట్టుకోవాలి. ఇంటికి చుట్టాలు వస్తే ఏం చెయ్యాలి? వెళ్ళండి వెళ్ళండి అని వెళ్ళగొడతారు. ఎవరిని ఫ్రెండ్స్ అంటారు? విరోధుల్ని. చప్పుడు ఎప్పుడు వస్తుంది? డోర్ కొట్టినప్పుడు. అమ్మ కాకలేస్తే ఏం చెయ్యాలి? అన్నం పెట్టొద్దు. ఎంతసేపు మేకప్ వేసుకోవాలి? 20 నిమిషాలు. జుట్టు తెల్లబడితే మళ్ళీ తెల్ల రంగు వేసుకోవాలా? అవును, తెల్లగా వేసుకుంటే బాగుంటుంది. జుట్టు తెల్లబడితే మళ్ళీ తెల్లగానే వేసేసుకుంటే ఈజీగా తెల్లగా అయిపోతుంది. అవును, అదే బెస్ట్. ఇంటికి చుట్టాలు వస్తే వెళ్ళండి వెళ్ళండి అనాలంట. వెళ్ళండి కమాన్ కాదు, గయవే గయవే అనాలి. 3 రాంగ్, 30 పాయింట్లు. రాజేశ్వరి రెడీ? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. విజిటింగ్ కార్డ్ లో ఏముంటుంది? ఏముండదు. నాగార్జున హీరోగా చేసిన సినిమా ఏది? అరుంధతి. నువ్వు నాకు ఏమవుతావు? ఏమి అవ్వను. నిద్ర పట్టాలంటే ఏం చెయ్యాలి? చింతపులుసు తాగాలి. తల్లపొస్తే ఏం మింగాలి? పిడకలు. ఒక వేలికి ఎన్ని గోర్లుంటాయి? 18. టమాటో కూరలో ఏం వేస్తారు? నూనె. టైమ్ అప్. విజిటింగ్ కార్డ్ లో ఏమీ ఉండదు అన్నారు, అలా చెప్పకూడదు, ఏదో ఒకటి రెఫరెన్స్ చెప్పుండాల్సింది. నాగార్జున హీరోగా చేసిన సినిమా అరుంధతి. నువ్వు నాకేమవుతావు? ఏం అవ్వవు. అయ్యో, ఇది కూడా రిలవెంట్ గా లేదు. యాక్చువల్లీ రిలేషన్షిప్ మనం ఏం కామ్ కాబట్టి నువ్వు పిన్ని అనో అత్త అనో వదిన అనో చెప్పుంటే ఇచ్చుండేవాళ్ళు. నిద్ర పట్టాలంటే చింత పులుసు తాగాలి. మీ అందరికి నిద్ర బాగా పడుతుందా రాత్రి? అమ్మ బాగా పడుతుంది సుమా. బాగానా? చింతపులుసు అవసరం లేదు సుమా. అవసరం లేకుండానే అయితే బాత్రూమ్ లోకి వెళ్ళాలి ఇక చింతపులుసు తాగుతామంటే. అప్పుడు నిద్ర పట్టదు. కానీ ఏంటంటే ఫుల్ పొద్దు నుంచి పనులు చేసుకొని వస్తాం కాబట్టి శరీరం అలసిపోతుంది, అందుకని నిద్ర పట్టేస్తుంది. ఒక వయసు అయిపోయిన తర్వాత పెద్దగా శరీరానికి పని ఉండదు కాబట్టి నిద్ర పట్టదు. కానీ అప్పుడేమో శరీరం సహకరించదు. నడుద్దామంటే మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, తల నొప్పులు. చింతపులుసు తాగుతుంది కాదు, అప్పుడు చింత పులుసు తాగితే మీకు అస్తమానం నడిచేటువంటి పని ఉంటుంది కాబట్టి మీకు నిద్ర బాగా పడుతుంది. రాజేశ్వరి, మీకు నిద్ర పట్టకపోతే మీరు ఏం చేస్తారు? లెగిసి అటు ఇటు నడుస్తూ ఉంటారు. ఓకే, మీరు దీప్తి? ఇప్పుడు అందరు చేసేదే వాట్సాప్, మొబైల్. అప్పుడు ఇంకా నిద్ర పట్టదు, ఎందుకంటే అందులోంచి వచ్చేటువంటి లైట్ మన కళ్ళల్లోకి పడి అది మన నర్వ్స్ ని డ్యామేజ్ చేసి మన బ్రెయిన్ లోకి వెళ్ళి మనకు నిద్ర లేకుండా చేస్తుంది. బట్ యాక్చువల్లీ చాలా మందికి నిద్ర లేకపోవడానికి గల కారణం సెల్ ఫోన్లు, ల్యాప్టాప్ లేనట ఈ మధ్య కాలంలో. నేనైతే మా వారిని లేపుతాను సుమా. ఇది గుడ్ ఐడియా. మనకి నిద్ర రాకపోతే మన వారు ఎందుకు ప్రశాంతంగా పడుకోనివ్వండి. నిద్ర లేపి ఏమడగాలి తెలుసా? ఏమండి నిద్రపోతున్నారా అనాలి. నిద్ర లేపి మరీ అడగాల నువ్వు నన్ను? ఇది మరి నాకు నిద్ర వస్తలేదు. పుష్పలత? నేను నిద్ర పట్టకపోయినా గానీ నాకు టీవీ చూస్తే నిద్ర వస్తుంది. ఇది ఒక రోగం. అంటే బ్రీతింగ్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తే నిద్ర వస్తుంది. లైట్ మ్యూజిక్ కూడా బాగా పనిచేస్తుంది. లైట్ మ్యూజిక్ అంటే లైట్ వేసుకొని మ్యూజిక్ వేసుకోవడం వస్తాయి సుమా, కలలు వస్తాయి. అప్పుడు లైట్ వీలైనంత వరకు మన గదిలో ఉండకూడదు, బాగా చీకటిగా ఉండాలి. రేడియేటింగ్ వాచెస్ లైట్ ఆఫ్ చేసేసినా కూడా పచ్చ రంగును వెదజల్లేటువంటి లైట్లు లాంటివి ఉంటాయి, అవి ఉండకూడదు. ఉన్నప్పుడు బాగుంటుంది. అందుకే సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు అన్ని ఆపేసి పక్కన పెట్టుకొని బజ్జోవాలి. మనం బజ్జు ఉంటేనే కదా మన శరీరం మళ్ళీ రిపేర్ చేసుకోవాలి. ఇది గ్యారేజ్ కి వెళ్తుంది రోజు రాత్రి. అయ్యో మనకు తెలియదు, రోజు 8 గంటల గ్యారేజ్ లో దీనికి రే తోమరా తోం ఎట్లా నడిచింది చూడు అని, అరే దీనికి గుండె చూడరా ఎట్లా కొట్టుకుందో అని అన్ని రిపేర్లు అయిన తర్వాత మనం మార్నింగ్ అని లేచినప్పుడు ఫ్రెష్ గా ఉంటుంది. ఆ రిపేర్ లేకపోతే ఈ రిపేరే జరుగుతుంది. తలనొప్పి వస్తే పిడకలు మింగాలి. 3 రాంగ్, 30 పాయింట్. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. రాజేశ్వరి చూడండి.
నాని, బి సూర్య, సి ఉదయ్ కిరణ్, డి తమన్నా. ఫైనల్. ఫైనల్. ఏ నాని. కరెక్ట్ సుమా. చూద్దాం. అవును నానినే. బి సూర్య. కరెక్ట్. కరెక్ట్ సుమా. చూద్దాము. బి సూర్య. సూర్య. అండ్ సి ఉదయ్ కిరణ్. కరెక్ట్. నాకేదో తరుణ్ అనిపిస్తుంది. కాదు ఉదయ్ కిరణ్. కాదు ఉదయ్ కిరణ్. చూద్దాము. డి తమన్నా అవునా కాదా చూద్దాం. గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద పైకితే నన్ను గోవింద. తమన్నా లాగా రెడీ అయిన అమలా పాల్. 3 కరెక్ట్ 30 పాయింట్లు. పుష్పలత చూడు. ఏ సౌందర్య, బి శ్రీదేవి, సి కృష్ణ, డి నేను శైలజ హీరోయిన్. గుర్తు రావట్లేదు ఆమె పేరు. నేను శైలజ హీరోయిన్. ఫైనల్. ఫైనల్. ఏ సౌందర్య. సౌందర్య. సౌందర్య అవునా కాదా చూద్దాం. సౌందర్య. బి శ్రీదేవి. శ్రీదేవి. చూద్దాము. అవును శ్రీదేవి గారే. సి నువ్వు అన్నది కృష్ణ. కృష్ణ గారు. ఓకే. అవును కృష్ణ గారే. And D, నేను శైలజ హీరోయిన్ పేరు చెప్పలేదు. సినిమా పేరు చెప్తే గుర్తురా. కష్టం. ఎవరికైనా పేరు తెలుసా? కీర్తి సురేష్. కీర్తి కీర్తి సురేష్. సురేష్. చూద్దాము. స్వాతి. 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 స్వాతి నువ్వా? కలర్ స్వాతి. నిజంగా నేను కూడా స్వాతి. కీర్తి సురేష్ అని అనుకున్నాను ఇక్కడ వరకు చూసి. 3 కరెక్ట్ 30 పాయింట్లు. మీకు పాటలు పాడడం ఇష్టం అన్నారు. ఏది పాడండి. ఏమన్నావో ఏం విన్నానో కన్నులతో మాట్లాడే భాషే వేరు, ఏదో మాయ చేసావయ్యా మనసులతో పాటాడే రాగం వేరు, చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే గుండెల్లో నీ ఊసే ఒక బాసే చేసే, గుచ్చే చూపుల్లోన అరవిచ్చే నవ్వుల్లోన నచ్చే వేళల్లోనాను సిరిమల్లే విరిసే, ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందాములే, ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే. ఓకే పుష్ప గారు బాగుంది. థ్యాంక్ యూ. సుకృత చూడండి. నాగ చైతన్య. డి. బి నాగ చైతన్య. బి బి బి. ఏ ఇలియానా. బి నాగ చైతన్య. సి జేడి చక్రవర్తి. సి జేడి చక్రవర్తి. జేడి చక్రవర్తి. డి డి. డి తెలియట్లేదు. ఫైనల్. ఏ ఇలియానా అవునా? మీరా జాస్మిన్. చూద్దాం. ఇది మీరా జాస్మిన్. బి ఆది. నాగ చైతన్య అన్నారు. ఆది. ఆది సాయి కుమార్ గారు అబ్బాయి ఆది. ఆది. చూద్దాం. అవును ఇది ఆది. సి విక్రమ్. జేడి రాణా. చక్రవర్తి. విక్రమ్. రాణా. విక్రమ్. రాణా. రాణా. చూద్దాం. రాణా. 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 అండ్ డి తెలియదన్నారు. ఎవరికైనా తెలుసా? కోట కోట శ్రీనివాసరావు. కోట శ్రీనివాసరావు. చూద్దాం. అయ్యో 4 చాలా ఈజీ యాక్చువల్లీ. కాకపోతే మీకు సినిమాలు వాచ్ చేయడం పెద్ద ఇంట్రెస్ట్ ఉండదేమో, అందుకని 4కి 4 రాంగ్ చెప్పారు. కోట శ్రీనివాసరావు గారు పాయింట్లు రాలే. దీప్తి చూస్తావా? నేను ఒక పొడుపు కథ అడుగుతాను సుమా. అడగండి. ఆకు పుట్టంగా పోక పుట్టంగా అంతులేని కొడుకు పుట్టంగా రాజచ్చి పేరు పెట్టంగా నక్కచ్చి బుక్క పెట్టంగా.
అన్ని కలిపి ఒకటేనా ఆన్సర్? ఒకటే. ఆకు ఆకు పుట్టంగా, పోక పుట్టంగా, రాజచ్చి పేరు పెట్టంగా, నక్కొచ్చి బుక్క పెట్టంగా. తామర పువ్వ కాదు. రాజొచ్చి పేరు పెట్టంగా. రాజు. కిళ్ళియా? తమలపాకు. ఫ్రూట్స్లలో. ఫ్రూట్స్ అంట. కొబ్బరి కాదు. కొబ్బరి ఫ్రూటా? కాయ. కొబ్బరి ఫ్రూటా కాయ? అంటే కేరళలో ఉండి కొబ్బరి ఫ్రూట్. కేరళలో ఉంటే మాకు కాయ తెలియదు, చెప్పండి. అరటిపండు. అరటి పండు ఎలా చెప్పండి ఇప్పుడు? ఆకు పుడుతుంది ఫస్ట్, తర్వాత పోక చిన్న కాయలాగా వస్తుంది. మరి మనం వచ్చి అరటిపండు పేరు పెడతాము, మనుషులు వచ్చి తినేస్తారు. నక్కేదో. నక్క అంటే జంతువులు గాని మనుషులు గాని తినేస్తారని అంటారు. నేను నక్క గురించి వెతుకుతూ ఉండిపోయా. దీప్తి చూడవా? సి శ్రీకాంత్, డి జగపతి బాబు, ఇది అనుష్కానా రమ్యకృష్ణ అర్థం కావట్లేదు. ఏ వచ్చేసి ఏ కాజల్, బి రోజా, సి శ్రీకాంత్, డి జగపతి బాబు. ఏ కాజల్ చూద్దాం. డి రోజా. రోజా గారేనా? బాను చూద్దాం. భానుప్రియ. రోజా గారు కాదు. సి శ్రీకాంత్ గారు. కరెక్ట్. చూద్దాం. సి. కరెక్ట్. డి జగపతి బాబు గారు. ఇదైతే చాలా ఈజీ. కరెక్ట్. చూద్దాం. అవును, 3 కరెక్ట్, 30 పాయింట్లు. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దామా? నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. తెలుగు వాక్యం రివర్స్ లో వస్తుంది. మీకు తెలిస్తే బజర్ నొక్కాలి, లేదంటే పాయింట్లు పోతాయి. 10 సెకండ్ల లోపల చెప్పేయాలి ఆన్సర్. మరి చూడండి. దీప్తి, నువ్వు ఏనుగుని ఎన్నిసార్లు ఎక్కావు? చూద్దాం ముందు. నువ్వు ఏనుగుని ఎన్నిసార్లు ఎక్కావు? కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. దీప్తి, నువ్వు ఎన్నిసార్లు ఎక్కావు? ఒక 4-5 టైమ్స్. ఎక్కడ? ఎగ్జిబిషన్స్ లో అండ్ కేరళ వెళ్ళాం ఒకసారి ట్రిప్. ఇక్కడ ఎగ్జిబిషన్స్ లో ఏనుగురు ఎవరు పెట్టారు? విజయవాడలో ఎగ్జిబిషన్స్ లో క్యామిల్, ఏనుగు అట్లా అప్పుడు ఎక్కారు. కేరళ వెళ్ళినప్పుడు ఏనుగు అది ఉంటది కదా, కేరళ సఫారీ. అవునా? సుకృత, ఒకసారి ఎక్కాను. నేను ఇంత హైట్ లో ఉన్నానా అనిపించింది నాకు ఏనుగు ఎక్కినప్పుడు. ఎప్పుడు ఎక్కారు? నేను మామూలుగా పార్కులలో ఎక్కాను. చిన్నప్పుడు? మీ చిన్నప్పుడా? చిన్నప్పుడు లేదు, తెలిసిన తర్వాతనే ఎక్కాను. నేను ఇంటర్ చదువుతున్నప్పుడు ఏనుగు అని తెలిసిన తర్వాత. లేదు. ఓకే. పుష్పలత, నేను అస్సలు ఎక్కలేదు మేడం. ఈవెంట్ అర్జెంట్ గా ఇవాళ మన గేట్ కి కట్టేసినటువంటి ఏనుగుని ఎక్కించండి. ఇప్పటి వరకు ఆవిడ ఏనుగుని ఎక్కలేదు. నేను ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. ఆ ఏనుగు ఎక్కి వెళ్ళిపోండి. సూర్యాపేటగా 5 రోజుల్లో చేరుకుంటారు. రాజేశ్వరి, నేను దగ్గర నుంచి అయితే చూసాను కానీ ఎక్కలేదు. ఎందుకు? భయం వేసిందా? అంతే మరి, అది అంత పెద్దగా ఉంది. నేనేమో ఇక్కడ ఇలా ఉన్నాను. ఊహ తెలియనప్పుడే అందుకే కొన్ని పనులు మనం చేసేయాలి. భయం ఉండదు అప్పుడు. ఊహ తెలిసిన తర్వాత చాలా భయాలు వచ్చేస్తూ ఉంటాయి మనకి, మనం చెయ్యం. ఇక నా విషయం చెప్తాను. మాది కేరళ, మీకు తెలుసు కదా. ప్రతి సమ్మర్ వెకేషన్ కి కేరళకు వెళ్ళినప్పుడు అప్పట్లో రెస్ట్రిక్షన్స్ ఎక్కువగా ఉండేవి కాదు. యానిమల్ రైట్స్ వాటి మీద. అఫ్ కోర్స్ మేమే హింస పెట్టేవాళ్ళం కాదు, కానీ మా ఇంటికి నాన్న ఏనుగుని తీసుకొచ్చేవాడు. ఆ ఏనుగు మీద కూర్చొని, అది చాలా పెద్ద ఇల్లు, ఆ ఇంటి చుట్టూ కూడా చాలా ప్లేస్ ఉంటుంది, దాని చుట్టూ మొత్తం తిప్పేవాళ్ళు. తిప్పిన తర్వాత దానికి నీళ్లు తాగించడం, ఆ తొండంతో ఏమో అది నీళ్లు తీసుకొని మా మీద షవర్ కొట్టడం, దానికి అరటి పండ్లు పెట్టడం, కొబ్బరికాయ ఇస్తే దాని కాలుతో పగల కొట్టడం, ఇవన్నీ మాకు ప్రతి సంవత్సరం రిచువల్ లాగా జరిగేది. సో ఏనుగు ఎక్కడం అనేది అప్పుడు సరదా, ఇప్పుడు భయం. నెక్స్ట్ పుష్పలత, నీ బీరువాలో ఎన్ని చీరలు ఉన్నాయి? సీక్రెట్. చూద్దాం. నీ బీరువాలో ఎన్ని చీరలు ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు.
ఎన్నున్నాయి మీ బీరువాలో? నేను కూడా చెప్పాను సుమా, సీక్రెట్. ఇంచుమించు చెప్పండి, అందరికి తెలిసిపోతుంది. కరెక్ట్ గా వద్దు. ఒక 100. 100. సుకృత 50. 50. రాజేశ్వరి 100. 100. నాకు అన్ని ఉండవు సినిమా, 20 or 30 ఉంటాయి. మీకు షాపే ఉంది కదమ్మా. అంటే వేరే వెస్ట్రన్ పంజాబీస్ అన్ని ఉంటాయి, ఓన్లీ సిరీస్ ఉండవు. ఓన్లీ సారీస్ అంటూ ఉండవు. నా దగ్గర అందరు అనుకుంటారు షార్మేళ చీరలు అన్ని ఉంటాయి అని. అవన్నీ అవును మీవే. సుమా. అలాగైతే ఇప్పుడు నా దగ్గర 3000 5000 చీరలు ఉంటాయి. 2700 ప్లస్. ఇంట్లో అన్ని చీరలు ఉంటే నేను ఎక్కడ ఉండాలి? అందుకని ఉండవు. ఈ చీరలన్నీ నా దగ్గర ఉండవు. నా దగ్గర కొన్ని షోస్ వరకు చీరలు మాత్రం ఉండిపోతాయి కాబట్టి అవి ఒక 2-3 బీరువాలకు సరిపడేవి ఉంటాయి. అది నా దగ్గర ఉండేటువంటి చీరల లిస్టు. చాలా వరకు నా చీరలు వెళ్ళిపోతూ ఉంటాయి, అటు ఇటుగా పాస్ ఆన్ అయిపోతూ ఉంటాయి. మాకు కూడా ఇచ్చేసేయండి సుమా. సామాన్ తీసుకో, వచ్చేయి వాళ్ళ ఇంటికి, ఎన్ని కావాలో అన్ని పట్టుకెళ్ళిపో. వచ్చేస్తాను. నాకు అంతకన్నా ఆనందం ఇంకోటి ఉండదు. తర్వాత పుష్పలత. అద్దంలో రోజు ఎన్నిసార్లు చూసుకుంటావు? చూద్దాం. అద్దంలో రోజు కాదు, రోజుకి. రోజుకి ఎన్నిసార్లు చూసుకుంటావు? -10. ఒక్క అక్షరం తప్పుపోయింది. గోవిందా గోవిందా. ఎవరికి ఇస్తారు 10 పాయింట్లు? సుకృత. సుకృత 10. ఇంతకీ అద్దంలో ఎన్నిసార్లు చూసుకుంటారు చెప్పమ్మా రాజేశ్వరి. నెక్స్ట్ రోజు డైలీ చెప్పేదాన్ని సుమా. ఏంటి లగవడంతో అసలు ముందు అద్దమే చూసుకుంటా. అవునా? అంటే నీ బెడ్ కి ఇట్లా అద్దం పెట్టుకున్నావా? ఉంది, బెడ్ కుంది. ఇది బెడ్, ఇది అద్దమా? బ్యాక్ సైడ్ ఉంటుంది సుమా. లగవడంతో ఫస్ట్ నా ఫేసే చూస్తా. అంటే ఇలా తిరిగి వెనక్కి తిరిగి. చూసుకుంటావు. ఆ, ఓకే, బాగుంటది ఆ రోజు నీకు? బానే ఉంటుంది. రోజు డైలీ డైలీ నీ మొహమే చూసుకుంటావు. అంతే. వేరే వాళ్ళ మొహం చూస్తే బాగోదు కానీ నా మొహం నేను చూసుకుంటే ఏముంది చెప్పు. నా మొహం. దీప్తి నువ్వు? నేను చాలా తక్కువ సుమా, ఒకసారి 2 సార్లు. ఒకసారి 2 సార్లు చూసుకుంటేనే ఈ మాత్రం తయారయ్యో మరి. ఇక్కడంటే అందరూ చూస్తారు కదా, నాన్న నేను అద్దంలో చూసుకోవడానికి. మార్నింగ్ లేవగానే చూసుకునే అలవాటు అయితే లేదు నీకు? రెడీ అయ్యేటప్పుడు మాత్రమే. పొద్దున్న స్నానం చేసిన తర్వాత ఒకసారి, ఈవినింగ్ రెడీ అయ్యేది ఒకసారి. మా ఇంట్లో అద్దం హాల్లో ఉంటుంది సుమా. అలా వెళ్తూ ఒకసారి ఇలా వస్తూ బెడ్రూమ్ లో ఒకసారి- లేదా? లేదు, ఎందుకు పెట్టుకోలేదు. అంటే కొంతమందికి సెంటిమెంట్ రోజు నా మొహమే ఏం చూస్తారు? అది కొన్ని చూసుకుంటాను నేను. ప్రిన్సిపల్స్ ప్రకారం అద్దం బెడ్రూమ్ లో ఉండకూడదని కూడా ఉంది. సో ఆ సెంటిమెంట్ ఏమైనా ఉందేమో మీకు అనుకున్నా. లేదు, తెలియకుండానే మీరు పెట్టుకోలేదు. హాల్లో ఉంటుందా? అవును. అంటే వచ్చిన వాళ్ళు వాళ్ళ మొహాలు చూసుకోవడానికి గెస్ట్లు? నేను ఇలా వెళ్తూ అలా వస్తూ ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు కదా. నా మేకప్ ని వాళ్ళు సెట్ చేసి సుకృత ఒకసారి అట్లా చూసుకుంటాను సుమా. పొద్దున చూసుకొని సర్దుకుంటాను ఇంకా అంతే. అద్దం ఎవరైనా ఎక్కువ సార్లు చూసుకుంటున్నారంటే ఇక్కడ నేనే. ప్రతిరోజు ఎన్నిసార్లు ఒక ఎపిసోడ్ లో అద్దం చూసుకొని మాక్సిమం చూసుకోను. మా మేకప్ మ్యాన్ వాళ్ళే చూసేసుకొని సరి చేసుకొని కూడా వదిలిపెట్టట్లేదు సుమా అద్దం. నిన్ను నన్ను వదలట్లేదు అద్దం. అంత ఇష్టం సుమా మీకు అద్దం. రిలేషన్ ఎక్కువ ఉంది మీకు నాకు అద్దానికి. విడదీయరని బంధం. తర్వాత వాక్యం. పుష్పలత. షాపింగ్ కి ఎప్పుడు వెళ్ళావు? చూద్దాం. షాపింగ్ కి ఎప్పుడు వెళ్ళావు? కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. షాపింగ్ కి ఎప్పుడు వెళ్ళారు లాస్ట్? నిన్న సండేనే. మొన్ననే. ఏం కొన్నావు? మా అబ్బాయికి తీసుకున్న షార్ట్స్. అదేంటి అపారల్స్ ఉందిగా మీకు? పిల్లలు లేవా? పెట్టేసుకో, అది కూడా పని అయిపోతుంది. ఫస్ట్ షాప్ పెట్టేటప్పుడు మనకేం కావాలో అవన్నీ పెట్టుకోవాలి అందులో. పెట్టద్దు అంటున్నారు. రాత్రి వెళ్ళి ఇయర్ రింగ్స్ తెచ్చు ఈ షో కోసం వస్తున్నాను కదా మరి. సుకృత. పిల్లలకి యూనిఫామ్ తీసుకురావడానికి వెళ్ళాము మేడం. పిల్లలందరికీ స్కూల్ షాపింగ్ బ్యాగ్స్ అట్లా తీసుకురావడానికి నిన్ననే. అన్ని మీరే వెళ్తారా ఎప్పుడు? మా ఆయన నేను ఇద్దరం కలిసి వెళ్తాం మేడం. ఎప్పుడైనా ఒకరం వెళ్ళాం అసలు ఇద్దరం కలిసి వెళ్తాం. ఇద్దరు వెళ్తే డిస్కౌంట్ ఏమైనా ఉంటుందా? డిస్కషన్ చేస్తాం. డిస్కౌంట్ ఎలా వస్తుంది అంటే మన హ్యాండ్ బ్యాగ్ లోంచి కాకుండా వాళ్ళే ఇస్తారు కదా. అంటే నేను ఒక్కదాన్ని వెళ్ళినప్పుడు ఖర్చు పెడతాను అంతే. తోనే ఖర్చు పెడతాం. ఇంకా పుష్పలత. నాకు అంత సరదా లేదు. షాపింగ్ సరదా లేదా మీకు? లేదు, మా వారికి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక. అలా ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. తదుపరి రౌండ్ రాస్కోరా సాంబా. ఇది డైలాగుల రౌండ్. మేము డైలాగ్ వినిపించినప్పుడు బజర్ నొక్కకండి, డైలాగ్ వినండి జాగ్రత్త. క్వశ్చన్ అడిగినప్పుడు బజర్ నొక్కండి. డైలాగ్. నువ్వెప్పుడు నీ గెలుపు కోసమే పరిగెత్తు, ఒకడు ఓటం కోసం కాదు. ఓడించాలనుకునేవాడు వెంట పడతాడు,
వాడు ఎప్పుడు వెనకే ఉంటాడు. గెలవాలనుకునేవాడు ముందుంటాడు. ఎప్పుడు గెలుస్తూనే ఉంటాడు. గెలవడం అంటే ఓడించడం కాదు. అర్థమైందా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? దీప్తి. సర్వానందం. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. సెకండ్ క్వశ్చన్, ఈ డైలాగ్ ఏ సినిమాలోది? రాజేశ్వరి. శతమానం భవతి. కాదు. పాస్ట్ పుష్పలత. తెలియదు. పాస్ట్ సుకృత. తెలియదా? తెలియదు. పాస్ట్ దీప్తి. నిత్యామేనని సర్వానంద్ చేసి ఆ, 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 ఆ. పేరు గుర్తు రావట్లేదు సుమా. నేనే చెప్పాను. మళ్ళీ మళ్ళీ ఇది రాను రోజు. దీప్తి చెప్పు. నువ్వెప్పుడు గెలుపు కోసమే పరిగెత్తు. ఒకరిని ఓడించాలని పరిగెత్తు. ఒకరిని ఓడించాలని పరిగెత్తే వాడు ఎప్పుడు వెనకాలే ఉంటాడు. నువ్వు గెలవాలని పరిగెత్తే నువ్వు ముందే ఉంటావు. రాజేశ్వరి. ఒకరిని ఓడించాలని నువ్వెప్పుడు పరిగెత్తకు. నువ్వు పరిగెత్తాలని చెప్పేసి ఒకరిని ఓడించు. పరిగెత్తాలని ఒకరిని ఓడించాలంట. సుకృత. గెలవడం కోసం పరిగెత్తు, ఒకరిని ఓడించాలని పరిగెత్తకు. పుష్పలత. నువ్వెప్పుడు గెలుపు కోసం పరిగెట్టు, ఓడించాలని పరిగెట్టకు. ఒకరిని ఓడించాలంటే నువ్వే ఓడిపోతావు. ఇంకా నా వర్షం. ఎప్పుడైనా సరే కుక్క వెంట పడితే పరిగెత్తు. నువ్వు పరిగెడుతుంటే అది పరిగెడుతుంది. అదే నువ్వు ఆగిపోతే అది కూడా ఆగిపోతుంది. నువ్వు ఆగిపోయావు కదా అని కరవకుండా ఉంటుందా అంటే ఉండదు. అది కరవచ్చు, కరవకపోవచ్చు. కానీ నువ్వు చూసుకోవాల్సిందల్లా నీ గెలుపు. అంటే నువ్వు అక్కడి నుంచి పారిపోడు. అది ఆగిన తర్వాత పారిపో. నెక్స్ట్ డైలాగ్. అసలు బడా ఎవరో తెలుసా? అరే మొన్న యుగాండాలో ప్లేగ్ వ్యాధి వచ్చి 3000 మంది పోయారు తెలుసా నీకు? అది నాకెందుకు? మరి ఇది నాకెందుకు? పనికిరాని విషయాలు పెద్ద పట్టించుకోండి. నేను బడా రైట్ హ్యాండ్ ని. అరే అసలు వాళ్ళందరూ బాగానే ఉంటారు. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ హడోడు దూపుతారేంట్రా? వద్దు, నా మాట విను. వచ్చిన పని కామ్గా చూసుకుని వెళ్ళిపో. అన్న నీలాంటి చాలా మంది చూసిండు. నాలాంటి చూడటం వేరు, నన్ను చూడటం వేరు. చా తేడా ఏంటో. ఈ సంభాషణలో ఉన్న హీరో ఎవరు? సుకృత. రవితేజ. కరెక్ట్, 10 పాయింట్లు. ఈ సంభాషణ ఆంజనేయులు సినిమాలోది. అందులో హీరోయిన్ ఎవరు? రాజేశ్వరి. నయనతార. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. మరే వర్షాలు కురవటం లేదండి అయ్యా. వర్షాలు కురవనందుకు గాను నీ జీతంలో 10 రూపాయలు వెరగోసేస్తున్నాను రా. వాన పడకపోతే అది నా తప్పురా. వానపాం విధవ తొండం తీపిన గున్న ఏనుగు మొహలా మొహంతుడు పోతావు రే, నాశనమైపోతావు. మహాశయ, మా నాన్న తను చేసిన అప్పుకు గాను నన్ను మీ దగ్గర పనిలో కుదిర్చి చచ్చాడు. పనిలో చేర్చుకున్నప్పుడు తమరు నెలకి 3000 రూపాయలు జీతం ఇస్తానంటే మురిసిపోయాను. ఈ సంభాషణలో ఉన్న నటులు ఎవరు? దీప్తి. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం. అవును, 10 పాయింట్లు. ఈ సంభాషణ ప్రకారం వర్షం పడనందుకు బ్రహ్మానందం గారి జీతంలో నుంచి ఎంత కోసేశారు? దీప్తి. రూపాయి. కాదు. పాస్ట్ రాజేశ్వరి. పావల. కాదు. పాస్ట్ పుష్పలత. 10 రూపీస్. 10 రూపీస్. 10 రూపీస్ కి 10 పాయింట్స్ ఇచ్చేద్దాం, తీసుకోండి. కమాన్, ఫస్ట్ కోట శ్రీనివాసరావు గారు, బ్రహ్మానందం గారు రండి. రెడీ. మరే వర్షాలు కురవట్లేదండి అయ్యా. వర్షాలు కురవట్లేదని నీ జీతంలో 10 రూపాయలు కట్టు. వర్షాలు కురవనందుకు నా జీతంలో 10 రూపాయలు కట్ట. అంతే కదా మరి. వానపావు మొహోడా, తొండం తెగిన ఏనుగు మొహోడా, నిన్ను చాలా రోజుల క్రితం మా నాన్నగారు నీ దగ్గర పనిచేసి ఆయన చేసిన దానికి నేను నీ దగ్గర బానిసలా చేయాల్సి వస్తుంది. 3000 జీతానికి చేస్తే 10 రూపాయలు, రూపాయి వాన పడినందుకు మొన్నేమో దానికి దీనికి అన్నిటికీ కట్ చేసి ఇప్పుడు నాకు అసలు ఏమి ఇవ్వట్లేదు. పైగా జిఎస్టీ అంటున్నారు, తెలుసా నీకు? ఓకే, సూపర్. నెక్స్ట్ డైలాగ్. ఆస్తి, అధికారం, ఐశ్వర్యం మీ చేతిలో ఉన్నాయని నా మీద దౌర్జన్యం చేశారు. అవి మీకు లేకుండా చేస్తాను. నాకు అన్యాయం జరిగిందని నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళను. నాకు అధర్మం జరిగిందని నేను కోర్టుకు వెళ్ళను. ఈ రోజు క్యాలెండర్ లో డేట్ నోట్ చేసుకోండి. మళ్ళీ ఈ డేట్ క్యాలెండర్ లోకి వచ్చేసరికి ఈ రాజా రాజు అవుతాడు. మీకంటే పెద్ద హోటల్ కట్టి, మీకంటే ఎక్కువ ఆస్తి సంపాదించి, మీరుంటున్న ఇంటినే కొని నడి వీధిలో మీ చేతికి సంకెళ్ళు వేయించి నడిపించకపోతే నేను కొండపల్లి రాజానే కాదు. ఈ డైలాగ్ ప్రకారం వెంకటేష్ పాత్ర పేరు ఏమిటి? దీప్తి. కొండపల్లి రాజా. 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? దీప్తి. కొండపల్లి రాజా. కరెక్ట్, 10 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. దీప్తి, నువ్వు లీడ్ లో ఉన్నావు. ఏ గిఫ్ట్ కావాలి? కన్ఫ్యూజన్ లో ఉన్నా సుమా. సెట్ బాగుంది, రైస్ కుక్కర్ బాగుంది. అక్కడ నుండే ఏదో ఒకటి చెప్పాలి. నేను ఓపెన్ చేసి చూసుకుంటాను. ఓపెన్ చూస్తే దాంట్లో బియ్యము, బిర్యానీ, రోటీలు ఉండవు. ఉత్తి గిన్నెలే ఇస్తున్నాం మేము. సరే సుమా, రైస్ కుక్కర్ వచ్చి.
పుష్పలత మీకేం కావాలి? రోటీ మిక్. వచ్చేయండి. రాజేశ్వరి మీకేం కావాలి? నాకు ఈ డిన్నర్ సెట్ కావాలి. యాక్చువల్లీ టేబుల్ కూడా ఉండింది. వద్దు సుమా, ఇది చాలు, ఇంకా తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఈ గేమ్ ఇవాళ ఈ స్పూను ఈ గ్లాసులతో. ముందు 4 గ్లాసులు తీసుకోండి. 4 గ్లాసులు తీసుకోండి. ఈ 4టికి వేసుకోండి. ఇక్కడ వరకు కథ బానే ఉంది సింపుల్ గా. ఇక్కడ స్టోరీలో ట్విస్ట్. ఇప్పుడు ఇలా పట్టుకొని దీన్ని నా మాట విని దీన్ని ఇలా తీసుకొని ఈ ట్రేలో వేసి దీన్ని తీసుకొని ఇక్కడ పెట్టండి. ఆ తర్వాత ఇది తీసుకొని ట్రేలో వేసి ఇదే రైట్ హ్యాండ్ తో మళ్ళీ దీన్ని ఇలా పెట్టండి. నెక్స్ట్ ఈ 4టి పైన ఇలా పెట్టాలి. ఇలా మొత్తంగా సెట్ చేస్తేనే 50 పాయింట్లు వస్తాయి. అలా కాకుండా మధ్యలో కొన్ని పడిపోతే మళ్ళీ మొదటికి వెళ్ళి తీసుకొని రావాలి. అంటే స్పూన్ తో తీసుకొచ్చేవి పడిపోతే మళ్ళీ మొదటి నుంచి తీసుకురావాలి. ఇక్కడి నుంచి మీరు తీసుకెళ్లేవి కింద పడ్డా కూడా మళ్ళీ తీసుకొచ్చి దానిపైన పెట్టి అప్పుడు తీసుకొని వెళ్ళి పెట్టాలి. ఈ 4టిలో ఒకటి కింద పడిపోయినా మీకు 50 టోటల్ గా రాదు. టైం అయ్యే టైం కల్లా ఒకవేళ 3 పెట్టేసి ఉన్నారనుకోండి, ఆ 3టికి 30 పాయింట్లు ఇస్తారు. రెడీ 1 2 3 గో. తీర పక్కలేదా? ఏం కావాలి? అలా ఇంకో చేయి సపోర్ట్ తీసుకోకండి. మళ్ళీ వెనక్కి వెళ్ళండి. లెఫ్ట్ హ్యాండ్ అసలు ఇంకా వాడద్దు. కంప్లీట్ గా రైట్ హ్యాండే, అన్లెస్ మీరు లెఫ్టీస్ అయితే తప్ప. రైటీస్ అయితే ఓకే, లెఫ్టీస్ అయితే అలా చేయండి. టైం అయిపోయే టైం కల్లా ఎన్ని క్లాసులు ఉంటే అన్నిటికి పాయింట్లు ఇస్తాం. మొత్తం పెడితేనే 50. అది ఎప్పుడు మీరు గేమ్ మధ్యలో కొన్ని పడేస్తే మీకు 50. రెడీ 1 2 3 గో. కొత్త తెచ్చి పెట్టుకొని అక్కర్లే, మామూలుగా స్టాండ్ మీద చేత్తో ట్రే మీద స్పూన్ తో పెట్టుకోవాలి. నో ఆన్సర్. ఎట్టకేళ్ళకి 50 పాయింట్లు వచ్చాయమ్మా, లేకపోతే ఎక్కువ వచ్చి ఉండేది. రెడీ 1 2 3 గో. దీప్తికి ఈ గేమ్ ని మనం చూపించినట్టు కాకుండా ఇంకా ఎన్ని రకాలుగా ఆడొచ్చో తెలుసు. ఆలోచిస్తుంది. ఇప్పుడు మా ఇంటికి ఎందుకులే, అక్కడే పని చూసుకో.
ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి అక్కడి నుంచి 50 పాయింట్లు వచ్చాయి. సూర్యాపేట పుష్పలత టార్గెట్ 140. సూర్యాపేట హైదరాబాద్ విన్ను చూద్దాం. కమాన్ 1 2 3 గో. కమాన్, ఒక సెట్ అయిపోతుంది, ఇంకో 2 సెట్లు పెడితే విన్ను. యు ఆర్ ఆన్ ద వే, దారిలో ఉన్నావు. మీరు కూడా 50 పాయింట్లు సంపాదించుకున్నారు. ఈ రోజు మన విన్నర్ హైదరాబాద్ దీప్తి. ప్రాపర్టీని ఫుల్ గా వాడుకున్న పార్టిసిపెంట్ నువ్వే. చేసుకో, ఇంకొంచెం చేసుకో, అది నీదే. ఓకే, ఎయిర్ కూలర్ గెలుచుకున్నావు. ఇవాళ హైదరాబాద్ నెక్స్ట్ స్టేజీలోనే తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ. బై బై.